హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇదొచ్చేసి సీఆర్ఐ 1 హెచ్‌పీ ప్యానెల్ బాక్సు. ఈ ప్యానెల్ బాక్స్ కంప్లెయింట్ వచ్చేసి గ్రీన్ బటన్ అనేది పనిచేస్తలేదని మన దగ్గరికి తీసుకొచ్చిర్రు. అయితే ఇది లోకల్‌లో ఎవరో రిపేర్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. చూడొచ్చు గ్రీన్ బటన్ అనేది ఓపెన్ చేసి అట్లనే పెట్టేసిర్రు. సాధారణంగా కంపెనీ ప్యానెల్ బాక్స్‌లో చాలా మట్టుకు ఈ బటన్స్ అనేవి ఫెయిల్ అవ్వవు. మనం దీన్ని ఓపెన్ చేసి, క్లీన్ చేసి, కార్బన్ అనేది క్లీన్ చేస్తే ఓకే అయిపోతది. దీన్ని మొత్తానికి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అసలు ప్రాబ్లమ్ ఏముంటదో చూడొచ్చు మీరు. మీరు చూసినట్టయితే ఇలా 2 చాంబర్‌లనేవి ఓపెన్ అయితాయి. ఇలా ఒక చాంబర్‌లో ఓపెన్ చేసి చూస్తే దీని లోపల పత్తులనేటివి ఉంటాయి. చూడొచ్చు కాంటాక్ట్ సైడ్ పత్తులు. చూడండి మొత్తం చీమలు పట్టేసి మొత్తం పత్తులలో కార్బన్ వచ్చేసింది చూడండి. చూడొచ్చు ఈ కాంటాక్ట్ అయ్యే పత్తి మొత్తం ఎంత కార్బన్ వచ్చి డ్యామేజ్ అయిపోయిందో చూడండి మీరు. దీన్ని మనం ఇలా ఆఖరితోని లేదా ఒక శాండ్ పేపర్ తీసుకొని ఇట్లా మొత్తం కార్బన్ అనేది ఎంత వెళ్ళిపోయేదాకా మంచిగా స్మూత్‌గా చేసుకోవాలి. దాంతో పాటు వీటిని కూడా క్లీన్ చేసుకోవాలి. చూడొచ్చు ఎంత డస్ట్ వచ్చేసి ఇలా ఆ పత్తులు కాంటాక్ట్ అయ్యే దగ్గర కార్బన్ వచ్చిందో. క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చాంబర్ని ఎప్పట్లాగే ఫిక్స్ చేసేయాలి. చూడొచ్చు మనం అన్నీ పర్ఫెక్ట్‌గా చూసుకొని ఎప్పట్లాగే ఫిక్స్ చేసేస్తే చాంబర్ అనేది రెడీ అయిపోతుంది. చూడొచ్చు ఎలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందో. ఇట్లా పర్ఫెక్ట్‌గా మూవ్‌మెంట్ ఉంటే ఓకే ఉన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ చాంబర్, సెకండ్ చాంబర్ కూడా ఇంతే. చూడొచ్చు దీంట్లో కూడా మొత్తం చీమలు పట్టేసి ఎంత డస్ట్ ఉందో. దీన్ని కూడా మనం ఫస్ట్ దానిలాగానే ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవాలి. రెండో చాంబర్ కూడా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎప్పట్లాగా ప్లేస్ చేసేయాలి. 2 చాంబర్లు చూడొచ్చు పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయి. వీటిని మళ్ళీ ఎప్పట్లాగే ఫిక్స్ చేసేయాలి. ప్రాపర్‌గా అంతా రెడీ అయిన తర్వాత చూడొచ్చు మూవ్‌మెంట్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. దీన్ని ఎప్పట్లాగే ప్లేస్ చేసి కనెక్షన్ ఇచ్చిన తర్వాత నీకు టెస్టింగ్ చూపిస్తాను చూడొచ్చు పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా. ఇక్కడ మనం ఫేజ్ అండ్ న్యూట్రల్ అనేది పర్ఫెక్ట్‌గా కనెక్షన్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం దీనికి సప్లై అనేది ఇచ్చి
స్టార్టర్ అనేది ఆన్ చేసి చూద్దాం ఆన్ అవుతుందో లేదో. అయితే స్టార్టర్ అనేది ఓన్లీ ఆన్ బటన్ ఆన్ చేసిన అంటే ప్రెస్ చేసినప్పుడే స్టార్టర్ అనేది ఆన్ అవుతుంది, తర్వాత ఆన్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం కనెక్షన్ అనేది చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఉందా లేదా, సప్లై అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది అంతా పర్ఫెక్ట్ చెక్ చేసుకున్న తర్వాత కనెక్షన్ అనేది చేంజ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు చూడవచ్చు మీరు స్టార్టర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూడవచ్చు మీరు ఆన్ ఆఫ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఇక్కడ దాకా వాచ్ చేసినట్టయితే ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.